నమస్కారం కృష్ణ కుమార్ గారు. నమస్కారం. మనకి ఇంతకు ముందు నంది అవార్డు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పండగ. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు లేదా సినిమా అభిమానులు కావచ్చు, ఒక కోలాహలంగా ఉంటుంది, ఒక పండగ వాతావరణం. నంది అవార్డ్స్ అంటే రేవు మా హీరోకి నంది అవార్డు వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఒక బెస్ట్ ఫిలిం చేసినప్పుడు ఆ డైరెక్టర్ మురిసిపోతాడు, నాకు బెస్ట్ నంది అవార్డు వచ్చింది. సో అది మీరు గమనించినట్టయితే బైఫర్కేట్ తర్వాత అది లేదు, ఆ పండగ వాతావరణం లేదు. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, హిట్లు అవుతున్నాయి, వేల కోట్లు టార్గెట్లోకి వెళ్ళిపోయింది. కానీ గుర్తింపే, ప్రభుత్వ పురస్కారమే, నో డౌట్ ఆ విషయంలో. ఈ రోజున తెలంగాణ గవర్నమెంటు గద్దర్ అవార్డు అనౌన్స్ చేసింది. అయితే ఇక్కడ ఒక చర్చ లేవనెత్తారు. గద్దర్ అనే వ్యక్తి, ఆయన పేరు పెట్టడం, ఈ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి దీంట్లో, రకరకాల క్యారెక్టర్స్, కొన్ని సినిమాలు ఉంటాయి, ఆయన భావజాలానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి అన్నమాట. వాటికి మీరు ఆయన అవార్డు పేరు ఇస్తారు, మా మనోభావాలు దెబ్బతినవా. ఇది తెరపైకి వస్తుందండి. యాక్చువల్గా అప్పుడు హంస అవార్డులో ఏదో అన్నారు, అక్కడ నంది అయితే ఇక్కడ హంస అవార్డులు పెడదాం, ఒక ప్రత్యేకమైన కేటగిరీకి గద్దర్ అవార్డు పెట్టొచ్చు కదా, ఎందుకు స్పెసిఫిక్గా ఆయన పేరుని ఈ విధంగా వాడుతున్నారనే చర్చ ఇప్పుడు మొదలవుతుంది. సో మీరేమంటారు, మీ అభిప్రాయం? ఇది పూర్తిగా గద్దర్ మీద బాగా ఇష్టం ఉండి, అస్సలు తట్టుకోలేనంత అభిమానం ఉండి, అసలు ఆయన కోసం మేము ఇది చేసేసాము అని గద్దర్ మీద గౌరవంతోటో అభిమానంతోటో ఇష్టంతోటో ఆయన పేరు మీద ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇవ్వాలి అన్న ఉద్దేశం కంటే కూడా ఒక రాజకీయ కోణమే నాకు ఈ ఆయన పేరు పెట్టిన దగ్గర కనిపించింది. ఎందుకంటే గద్దర్ని ఉద్యమానికి వాడుకుని కేసీఆర్, అంటే చాలా మందిని వాడుకున్నాడు, అది వేరే విషయం, పర్టికులర్గా గద్దర్ విషయంలో వాడుకుని గద్దర్ని ఆయన ఏదో పని మీద క్యాంప్ ఆఫీస్కి వస్తే ఎర్రటి ఎండలో బయట సెక్యూరిటీ వాళ్ళకి గౌరవం అనిపించి, బాధ అనిపించి, సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టారు. ఆయన ఒక కర్ర పట్టుకుని కూర్చున్నాడు. ఎందుకు వచ్చాడో తెలియదు, ఆయన సమస్య కోసం వచ్చాడా లేకపోతే జనాల సమస్య కోసం వచ్చాడా, ఎందుకు వచ్చాడో తెలియదు, అలా కూర్చోబెట్టాడు కేసీఆర్. చీమ చిటుక్కుమన్నా తెలుస్తుందండి. గద్దర్ లాంటి పెద్ద మనిషి వచ్చాడు అంటే ఆ వార్త కేసీఆర్ దాకా వెళ్ళలేదు అంటే నేనైతే నమ్మను. కానీ కేసీఆర్ ఏరు దాటిన తర్వాత తెగలేసే రకం. ఆ ఉద్దేశంతో గద్దర్ని పక్కన పెట్టేశాడు. గద్దర్ని ఏంటి, కోదండరావుని పక్కన పెట్టి చాలా మందిని పక్కన పెట్టాడు. హరగోపాల్ గారు, ఆ రోజు ఉద్యమంలో ఎవరెవరైతే కలిసి వచ్చారో వాళ్ళందరినీ పక్కన పెట్టేసేసి ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ని వేరే అసలు తెలంగాణకి పూర్తి వ్యతిరేకమైన వాళ్ళని తీసుకొచ్చుకుని తను పెట్టుకున్నాడు. ఈ ప్రాసెస్లో అసలు గద్దర్కు నేను ఎందుకు విలువ ఇవ్వాలి అనుకున్నాడు. సరే, ఆయన ప్రోగ్రామ్ ఆయన చేసేసాడు. అయిపోయాక ఇప్పుడు టర్ము రేవంత్ రెడ్డిది వచ్చింది. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నారు, ఆయన నేను కేసీఆర్కి పూర్తి భిన్నం, ఆయన కుడి చేత్తో మొహం కడుకుంటే నేను ఎడం చేత్తో మొహం కడుక్కుంటా, అలా ఉంది తప్పితే ఈ అవార్డు పేరు పెట్టడం వేరేగా లేదు. అసలు ఎందుకు తెలంగాణ నంది అవార్డులు అంటే తప్పేంటి? నంది ఎక్కడైనా నందే కదా. నంది అంటే ఎవరు అసలు? అసలు ఎందుకు నంది అవార్డు అని ఆ రోజు పెట్టారో మనకు తెలియదు, కానీ ఆ రోజు ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కానీ నంది అనేది మొత్తం ప్రపంచంలో ఎక్కడున్నా నందే కదా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నంది పురస్కారాలను ఇచ్చుకుంటారు, మీరు తెలంగాణ నంది పురస్కారాలను ఇవ్వండి. ఈయనేంటి అసలు వ్యాపారాలు చేసేదంతా ఆంధ్ర వ్యాపారులతోటి, కానీ నంది పురస్కారం అంటే ఈ సినిమా ఫీల్డ్ మొత్తం ఆంధ్ర డామినేటెడ్ ఇండస్ట్రీ కాబట్టి ఈ ఇండస్ట్రీని నేను పెద్దగా కేర్ చేయాల్సిన అవసరం లేదు అనుకుని, నాకు గుర్తున్నంత వరకు నంది అవార్డులు ఫంక్షన్లు కూడా ప్రతి సంవత్సరం చేసినట్లుగా అంటే అనౌన్స్ చేసేవారు. ఒక 2 years తర్వాత అయినా జరిగేది వేడుకలు జరిగాయి. ఇక్కడ ఇంకోటండి, మీరు అన్న దాంట్లో హంస అనేది ఒకటి వచ్చింది ప్రతిపాదన, మరి అది ఎందుకు ఇదైందో అసలు నేనేమంటున్నాను, నేను ఎప్పుడు మూలాలకే వెళ్తానండి. అసలు నంది అవార్డు తెలంగాణ నంది అంటే తప్పేం లేదు, అయిపోద్ది కదా. ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ దాని పేరు మార్చాలి. అలాగే ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆయన ఆంధ్రవాడు కాబట్టి ఎన్జి రంగా, ఆయన పేరు తీసేయాలి. ఇలా ఈ పేర్లు మార్చే జబ్బు ఏదైతే ఉందో ఆ జబ్బే దీనికి మూలం.
ఓకే. మీరు ఏదైనా ఒక కొత్త యూనివర్సిటీ కట్టండి, తెలంగాణ వాళ్ళ పేరు పెట్టండి, ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దనలేదు కదా. కానీ వీళ్ళు ఆడచేతగాక మధ్యలో బోర్డు అన్నట్లు వీళ్ళు కొత్త ఏర్పాటు చేసే ఉద్దేశం ఈ జబ్బు కేసి కాదండి. ఇక్కడ ఏందంటే అక్కడ ఈ జరుగుతున్న డిస్కషన్ ఏందంటే ఇప్పుడు మనకి నంది అవార్డు విషయంలో కూడా అక్కడ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కావచ్చు, కొన్ని ఉన్నాయి అవార్డులు విశిష్టమైనటువంటి. అదే ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కినేని గారి అవార్డు ఒకటి కావచ్చు, ఎన్టీఆర్ గారి అవార్డు అనో, లేకపోతే ఇంకోటో, పాత కళాకారులు ఉన్నారు కదా గుర్తు చేసుకుంటూ ఆ డివిజన్లో గద్దర్ గారిని కూడా ఒక విశిష్టమైనటువంటి కొన్ని ఉంటాయి, అన్నీ రావకపోవచ్చు. ఆయన ఇవన్నీ కూడా కాదండి. ఇప్పుడు గద్దర్ గారు ఏంటి, విప్లవానికి ప్రతీక. అవును. సినిమాల్లో ఒక కొత్త అవార్డు నెలకొల్పి విప్లవాత్మక సినిమాలకి గద్దర్ గారు అవార్డు ఇచ్చాం. ప్రతిఘటన సినిమా ఉందండి, ఇవ్వచ్చు. అట్లా అదే చెప్తున్నాను అనేది. అలాంటి విప్లవాత్మకమైన సినిమాలకి ఆయన పేరు సమాజం మార్పు కోసం అన్యాయానికి వ్యతిరేకంగా తీసిన సినిమాలకి గద్దర్ గారి పేరు అవార్డు పెట్టి అలాంటి సినిమాలకి ఇస్తే తప్పులేదు. కానీ ఇప్పుడు పేర్లు తీసుకున్నామని ఎవరు బాధపడక్కర్లేదు. కానీ ఇప్పుడు పుష్ప సినిమా ఉందండి, పుష్ప సినిమాకి గద్దర్ అవార్డు ఇచ్చారనుకోండి, ఉత్తమ నటుడో లేకపోతే ఉత్తమ సహాయ నటుడో ఇచ్చారనుకోండి, అక్కడ వివాదం అంటే ఆయన అభిమానించేవాళ్ళు అభిమానించేవాళ్ళు. అదే ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏమైపోతుంది, ఒక కథ ఉండట్లేదు, ఒక స్క్రీన్ ప్లే ఉండట్లేదు, ఒక మంచి డైలాగులు ఉండట్లేదు. ఎంతసేపు హీరోయిన్ అందాలు చూపించటము, అలాగే ఒక ఐటమ్ సాంగ్ పెట్టేయడము, ద్వంద్వార్థపు డైలాగులు, ద్వంద్వార్థపు డ్యాన్సులు వేసేసి సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. అట్లాంటి సినిమాలకి ఆయన అవార్డు ఇవ్వటం ఎంతవరకు కరెక్టు? ఒకసారి ఇప్పుడు నాకు ఇట్లాంటిదే ఒక ఐడియా వచ్చింది. ఒకప్పుడు సినిమా హాల్లో ఖచ్చితంగా నేషనల్ యాంథమ్కి అందరూ లేచి నుంచోవాలి అని పెట్టారు. అసలు సినిమా హాల్లో నేషనల్ యాంథమ్ ఎందుకు? అక్కడేం దేశభక్తి? ఇప్పుడు అక్కడ ఒక కునికూర వస్తాడు, ఒక రేపిస్ట్ వస్తాడు, ఒక దొంగ విషయం మీద కత్తి మహేష్ రివర్స్ అయ్యాడు ఆ టైంలో, గుర్తుందా మీకు? నా ఉద్దేశం కూడా అదే, కూర్చొని ఉన్నాడు, లేకపోలేదు. అదే నేను అంటున్నా. ఇప్పుడు లేవలేదు అంటే జనగణమన మీద గౌరవం లేక కాదు. అక్కడ అసలు ఆ ప్లేస్ లో కిల్లీలు తినేవాడు వస్తాడు, మందు కొట్టి వస్తాడు ఒకడు, తిండి తింటా వస్తాడు ఒకడు. ఇట్లాంటి చోట మీరు దేశభక్తి ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండాల్సిందే, కాదని నేను అనట్లా. కానీ దేశభక్తి ఉంది కదా అని చెప్పి మనం మాంసం తింటున్నాం కదా అని పేగుల మెల్ల వేసుకోం కదా. అట్లాగే ఇక్కడ కూడా మీరు ఒక రాజకీయ లబ్ధితోటి గద్దర్ గారికి న్యాయం చేసేసాం, మేము గద్దర్ గారిని గౌరవించేసుకున్నాము అనే ఒక కాంటెస్ట్ లో వీళ్ళు ఏం చేశారంటే గద్దర్ గారి అవార్డు అని పెట్టారు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ది అనాలోచితమైన ఆలోచనగానే నేను భావిస్తున్నా. అసలు ఆయనకి ఇట్లాంటి పనికిమాలిన చెత్త సినిమాలకి ఆయన అవార్డు ఇవ్వడానికి వీల్లేదు.